సంసారంపై విరక్తి పుట్టి ఇంటికి వెళ్ళగానే ఆవిడ పట్టుచీర తెస్తానో తేలేదు, నగలు తెస్తానో తేలేదు, నేను జుట్టు పీక్కోవడం. సరే 2 రోజులు 3 రోజులు వాళ్ళ పైగా వాళ్ళకి విసుగుదల కూడా ఉండదు. నిన్ను వంగదీసి నీ చేత పని చేయించే వరకు పట్టి ఏడిపిస్తూనే ఉంటారు రోజు. సో అప్పుడు ఏం చేస్తాడంటే వీడు ఏదో పని చేసి సంపాదించి తీసుకొచ్చి పెడతాడు. సరే దాని తర్వాత జైలుకి వెళ్ళటం అట్లాంటివి ఏవో జరుగుతుంటే అది వేరే సంగతి. తర్వాత నీకు మొట్టమొదటగా ఈ ఆసక్తి సంపాదించుకోవాలి ఎంత ఉన్నా లేకుండా అశాంతిగా ఉండటం ఎప్పుడు జరుగుతుందంటే నీకు సంసారం మీద విరక్తి రావట్లా. విరక్తి అనగానే భార్యను వదిలేయమని అర్థం కాదు దయచేసి. ఎందుకంటే ఒక మాట చెప్పగానే నన్ను వంక చేయడంలో మనం నిష్ణాతులం. విరక్తి జ్ఞానం. విరక్తి సంసారం మీద విరక్తి అంటే అనురక్తి తగ్గించుకోమని అర్థం. విరక్తి అంటే అనురక్తి తగ్గించుకో, అదే కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఆ ఎంపర్లాట వద్దు. ఉన్నది నడుస్తోంది నడవని. నీకు అవసరం అనుకుంటే నమ్మాల్సింది ఏమిటి? నాకు ఈ ఫలానా వస్తువు ఇప్పుడు ఇది నాకు కావాలి అనుకుంటే నాకు అవసరమైతే పరమాత్మ ఇస్తాడు అనే నమ్మకంలో నువ్వు ఉండగలవా? ఉండట్లా. నేను చేస్తే కానీ అవదనం మనం అనుకుంటున్నాం, అది తప్పు. ఆయన మనకు మూతి పగలగొట్టి చెప్తూనే ఉన్నాడు, నువ్వు చేసిన ప్రతి అవదరా అన్నాను. అట్లా మనకు కనపడుతూనే ఉంది. ఏదో ప్రయత్నం చేయడం, దెబ్బతింటం, వెనక్కి రావడం జరుగుతుందా లేదా? మరి అన్నీ నీ వల్లనే అయితే ఎందుకు ఫెయిల్ అవుతున్నావు నువ్వు? కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి? అన్నీ నా వలన అవ్వడం లేదు, ఆయన అనుగుణమై గురుదేవుల యొక్క అనుగుణం ఉన్నవే అవుతున్నాయి, మిగతా అవ్వటం లేదు అనేటువంటి స్పృహ మనకు కలిగితే సంసారం మీద ఆటోమేటిక్గా విరక్తి వస్తుంది. అర్థమైందా? రైట్. తర్వాత సంసారంపై విరక్తి పుట్టి భోగాలు భాగ్యాలు అనుభవించడం. ఏమి ఇవాళ చికెను, రేపు మటను, ఎల్లుండి ఇంకోటి, చాలా పేర్లు అనుకునే కోడి, మేక, చేపలు, ప్రాన్స్, ఇక రకరకాలు. ఒకటేంటి వరుసగా మార్చుకుంటూ రోజు ఒకటి చేసుకుని తింటూ ఉండడం భోగాలు. ఎందుకు డబ్బులు ఉన్నాయి బాగా సంపాదించినవి భోగాలు. తర్వాత భాగ్యాలు, బాగా ఇంతంతలా మెళ్ళో వేసుకుని వాడేమో పెద్ద కద్దరు చొక్కా, ఈ చొక్కా పైకి ఎత్తితే 1 కిలో బంగారం ఉంటుంది వాడికి మెళ్ళో. సో ఇవన్నీ వేసుకు తిరగడం అనేది భాగ్యాలు అనుభవించడం, భోగం భాగ్యం. ఓకేనా? తర్వాత ఇవన్నీ కూడా దుఃఖకారకాలు అని బుద్ధి ప్రబోధించిన తరువాత, అంటే ఇప్పుడు మనకి ఇందాక నేను బుద్ధి సరిగా ఉండాలి సుబుద్ధి అన్నాను కదా, బుద్ధి మనందరికీ లేదు, సరైంది కాదు అని చెప్పడానికి కారణం ఇక్కడ చెప్తున్నాడు చూడండి. నీకు ఎంతకాలం అయితే సంసారం మీద విరక్తి కలగడం లేదో, భోగాల మీద ఆసక్తి తగ్గడం లేదో, భాగ్యాల మీద ఆసక్తి తగ్గడం లేదో, అప్పుడు నీకు నీ బుద్ధి పనిచేయనట్టు గుర్తుపెట్టుకో. నేను బుద్ధి అనగానే తెలివితేటలోకి వెళ్ళకు. ప్రపంచంలో దేశాన్ని దోచుకునే తెలివితేటలు చాలా ఉన్నాయి, అది వేరే సంగతి. అది కాదు ఇక్కడ. బుద్ధి అనేది ఏంటంటే విచక్షణా జ్ఞానం చెప్పేటువంటి బుద్ధి. అసలు మనం చేస్తున్న పనికి మనకు విచక్షణా జ్ఞానం ఎక్కడుంది? ఈ తప్పని నీకు తెలియదా? తెలిసి కూడా చేస్తున్నావు నువ్వు. సో విచక్షణను వాడటం లేదు మనం. సో అది ఇవన్నీ కూడా విరక్తి కారకాలు అని చెప్పేసి బుద్ధి ప్రబోధించిన తర్వాత, అంటే బుద్ధి బలంగా మారింది, మనస్సు చిత్తము అహము యొక్క ప్రభావం తగ్గి బుద్ధి శక్తివంతంగా అయ్యి, నాన్న ఇది నువ్వు చేస్తున్న తప్పు, మనకొద్దు, ఉన్నవి చాలు, సరిపెట్టుకుందాం అనేటువంటి బుద్ధి ప్రబోధాన్ని వినేంత వరకు వస్తే అది వచ్చిన తర్వాత గురుజనులను చేరి ఏంటండి ఇప్పుడు ఏం చేయాలి? ఇంత విరక్తి కలిగిన తర్వాత నువ్వు గురుజనులను చేరాలి. అంటే గురువుల దగ్గరికి, ఆశ్రమాలకి గురువుల దగ్గర గురుజనులను చేరి వారి పరమ ఉపదేశాలు పొంది, అంటే వాళ్ళు పరాన్ని గురించినటువంటి చెప్పేటువంటి గొప్పదైన విషయాలు, దాని గురించి చెప్పేటువంటి ఉపదేశాలు విని పొంది తడవకు, అంటే ప్రతిసారి తన నిజస్వరూప మనన చింతన ధ్యానంలో లగ్నం కావాలి. అంటే నేనెవరు అనే ధ్యానంలో నువ్వు లోపలికి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. ఎందుకని? నువ్వు ఇప్పుడే చూసావు కదా, ప్రకృతిలోంచి శరీరం వస్తోంది, శరీరం మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతోంది, కాబట్టి ఇది ఉండేది కాదు. దీన్ని అనుభవిస్తున్న, భోగాన్ని అనుభవిస్తున్నది, భాగ్యాన్ని అనుభవిస్తున్న నేను జీవుడు అనేవాడిని కూడా నేను
ఈ శరీరం ఉన్నంత వరకు ఉంటున్నాను, తర్వాత వేరే చోటుకి వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఈ శరీరం ఉన్నంత వరకు నా యొక్క బుద్ధిని మంచి మార్గంలో పెట్టుకుని గురువుల యొక్క సహకారంతో పరమజ్ఞానాన్ని పొంది నేను ఆ విధంగా నా జీవితాన్ని చేయటానికి తడవకు అంటే మాటికి నీ నిజస్వరూపం ఏమిటి, నేనెవరిని, నేనెవరిని అనగానే వెంకటరెడ్డి అనుకోవద్దు. అర్థమైందా? వెంకటరెడ్డి లోపల ఉన్న అసలైన వాడు ఉన్నాడు, ఒక దుర్మార్గుడు. వాడు నువ్వు. దుర్మార్గుడు ఎందుకన్నానంటే మనకు మంచి విషయం తెలియదు కనుక, అంతే, అంతకని ఇంకేం లేదు. మనకు మంచి విషయం తెలిస్తే వాడు మహానుభావుడు అయిపోతాడు. మనందరం వెళ్ళి దండం పెడతాం కదా. అది తెలియని వాడే మనం మామూలుగా మనందరితో పాటు కలుపు మాట్లాడతాం. ఓకే, నిజస్వరూప మనన చింతన ధ్యానంలో లగ్నం కావాలి. ఎందుకు ధ్యానం చేయాలంటే నేను ఎవరిని, ఆశ్రమంలో అదే చెప్తున్నామా, నాయన నీవు పరమాత్మ యొక్క స్వరూపానివిరా, ఆ ప్రతినిధివిరా నాన్న, ఆయన యొక్క అంశ నీలో ఉన్నది, దానివల్ల నువ్వు జన్మెత్తావు. ఈ శరీరం ఈ జన్మకి రావడానికి కారణమైన ఆ కారణ శరీరానికి కావలసిన వసతులు ఏమిటి? ఒక సూక్ష్మ శరీరము, స్థూల శరీరం, దానికి ఇన్ని అంగాలు, ఇవన్నీ ఇచ్చి ప్రపంచంలో నిన్ను బతుకుతూ ప్రపంచంలో జీవితం ఒకటే కాకుండా నీ బుద్ధిని ఉపయోగించి పరమాత్మ దగ్గరికి చేరడం నా యొక్క ముఖ్య ఉద్దేశం అయింది. ఎందుకని ఏ ప్రకృతిలోంచి నా శరీరం ఏర్పడిందో ఈ శరీరం ఆ ప్రకృతిలోకి వెళ్ళిపోతోంది, నేను అనేది మిగిలిపోతోంది. అవునా కాదా? జీవుడు అనేవాడు మిగిలిపోతున్నాడు. జీవుడిని ఎక్కడ తీసుకెళ్ళాలి? పరమాత్మలోకి తీసుకెళ్ళాలి. ఆ ప్రయత్నం చేయడం నీ యొక్క సుబుద్ధి. అది చెప్పేది ఇక్కడ అది. కానీ అది మనకు పట్టట్లేదు, అది వేరే సంగతి. అది మాత్రం మన ఒంటికి పట్టట్లా. ఓకే, అందువలన గురుజనులు ఏరి వారి పరమ ఉపదేశాలు పొంది తడవకు తన నిజస్వరూప మనన చింతన ధ్యానంలో లగ్నం చెయ్యాలి. ఇందుకు నువ్వు యోగం చేశావో, ధ్యానం చేశావో, ఏం చేస్తున్నావో, ఈ శరీరాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని వచ్చినందువలన నేను ఏ విధంగా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి, దానికోసం నువ్వు యోగం చేయాలి. యోగం అంటే నిన్నేమి నేర్పుతున్నాను రా అయ్యా, ఒకసారి చెప్పు. యోగం అంటే ఏంటి అనుకున్నాం మనం? యోగం అంటే ఏమిటి అనుకుంటున్నాం? యోగం అంటే ఏమిటిరా? జీవుణ్ణి దేవుళ్ళో కలపడం యోగం అంటే అదే కదా. అనగా జీవుడు అనగా మన సూక్ష్మ శరీరము, మన మనస్సు, దీన్ని తీసుకుపోయి పరమాత్మలో కలపడం. అప్పుడు కదా నువ్వు మోక్షం పొంది వెళ్ళిపోయేది, జీవుడు అనేవాడు లేకుండా అయ్యి. అది నీకు నేర్పుతున్నాం, అది మర్చిపోతున్నాం మనం ఎందుకు వ్యాపారం మొదలుపెట్టామో ఆశ్రమంలో, ఆ వ్యాపారం మర్చిపోయాం, వేరే వ్యాపారాలు బోర్డు చేస్తున్నాం.